దేశంలోని ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాజధాని అమరావతిలో అడుగుపెడుతున్నాయి. 15 బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాల నిర్మాణానికి నేడు నాంది పడబోతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం 11:22 భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని అమరావతిలో రిజర్వ్ బ్యాంకు సహా 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రానున్నాయి. వీటికి సంబంధించిన ప్రధాన, జోనల్ కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటుకు సిద్దమైంది. ఈ బ్యాంకులతో పాటు పలు ఆర్థిక సంస్థలకు సంబంధించి కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సంస్థలు ఏర్పాటు ద్వారా అమరావతిలో 1328 కోట్ల పెట్టుబడుల స్థాపన జరగనుంది. 6541 ఉద్యోగాలు రానున్నాయి. రాజధాని అమరావతిలో వివిధ జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఏర్పాటుకు 2014-19 మధ్య భూములు కేటాయించారు. సీడాక్సిస్ రోడ్డును ఆనుకుని రాయపూడి, ఐనవోలు, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, నేలపాడు, లింగాలయపాలెంలలో ఈ భూములను మంజూరు చేశారు. వైసీపీ హయాంలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో వీటి నిర్మాణం ముందుకు సాగలేదు. తాజాగా బ్యాంకుల రాకతో రాజధాని అమరావతిలో ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలకు ప్రత్యేక ప్రాంగణాలు లేవు. ఈ బ్యాంకులు అన్ని విజయవాడలోని రీజనల్ కార్యాలయాల్లోనే పనిచేస్తున్నాయి. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని అమరావతిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 3 ఎకరాలు, ఆప్కాబ్కు 2 ఎకరాలు, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ తదితర బ్యాంకులకు 25 సెంట్లు చొప్పున ఒకే చోట స్థలాలు కేటాయించింది. ఎస్బీఐ తన ప్రధాన కార్యాలయాన్ని 14 అంతస్తుల్లో సుమారు 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేటాయించిన స్థలంలోనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే స్టేజ్ ఏర్పాటు చేసి అన్ని బ్యాంకులకు ఇక్కడి నుంచే కేంద్ర ఆర్థిక మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అమరావతిలో పలు జాతీయ బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లు అయిన నాబార్డ్, ఎల్ఐసి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్ఐఏసీఎస్ కూడా తమ కార్యకలాపాల ప్రారంభానికి ఇక్కడ ఆఫీసులు నెలకొల్పనున్నాయి. వీటికి కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని అమరావతిని ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా అభివృద్ధి చేసే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బృహత్ ప్రణాళికలో భాగంగా సిఆర్డీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ బ్యాంకులకు అవసరమైన భూముల కేటాయింపు జరిగింది.